నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండైపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసి ఉన్న గంగమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। దీప ధూప నైవేద్యాలతో తప్పెట్ల మేళాల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ప్రతి ఏడాది అమ్మవారికి జాతర కార్యక్రమం నిర్వహిస్తుంటామని పేర్కొన్నారు। ముఖ్యంగా సంతానం లేని వారు ఎక్కువ మంది అమ్మ ఆశీస్సుల కోసం వస్తుంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। కొండైపాలెం పంచాయతీలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసినటువంటి అనంతపురి గంగా భవన తిరునాళ ప్రతి ఏడాది జరుపుకునే నిత్య కళ్యాణంలాగా తిరునాళ జరుపుతారు ఇక్కడ గ్రామస్తులు। ఈ సంవత్సరం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు। శనివారం నుంచి ఇక్కడ మంగళవారం దాకా ఈరోజు ముగింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి। ముగింపు కార్యక్రమాల్లో బండ్లు పొంగళ్ళు, ఎడ్ల పందాలు, పొంగళ్ళు, నైవేద్యాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఒక పుట్ట ద్వారా దర్శనమిస్తారు। కోరుకున్న కోరికలు తీర్చే గంగమ్మ తల్లి ఎక్కడెక్కడి నుంచో మహిళలు వచ్చి కోరికలు తీర్చుకుని వెళ్తారు। మా గ్రామంలో సుమారుగా 120 కుటుంబాలు ఉంటే 90 కుటుంబాలు బెంగళూరులో ఉన్నారు। ఎందుకంటే అమ్మవారిని నమ్ముకొని వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడినారు। ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసమని ఈరోజు రావడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో చాలా విజయవంతం చేసి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా విజయవంతం చేసిన కార్యక్రమం గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు। కొత్తగా పెళ్ళిళ్ళైన జంటలు సంతానం కలగాలని, అలాగే బిజినెస్ అభివృద్ధి జరగాలని, కోరికలు, ఆరోగ్యం అందరూ ఆమె చల్లగా కోరిక దీవెనలు ఇస్తే అందరికీ బాగా మంచి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో మహిళలు ఎక్కువగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు। ఇక్కడ మాకు ప్రత్యేకత ఏంటంటే బ్రాహ్మణుల ద్వారా పూజలు జరగవు, కుమ్మరుల ద్వారా పూజలు జరుగుతాయి, యాదవుల ద్వారా శివకాళ్ళు ఏర్పాటు చేస్తాము। ఒక ట్రెడిషనల్ జరుగుతుందంటే ఒక తిరునాళ్ళంటే ఇక్కడ చాలా ఫేమస్గా జరుగుతుంది। కానీ ఇప్పుడిప్పుడే జనాలకు తెలుస్తూ ఉంది। నిన్నే పెద్ద ప్రభ కట్టించాము, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, మంచి స్పందన వస్తూ ఉంది। ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం।